name is Nandini from MPPS Shivalaya Nagar, Gomaram, Chivampet Mandal, మెదక్ డిస్ట్రిక్ట్ రాయగలుగుతారు. మళ్ళీ దీంట్లో డొమెస్టిక్ ఎనిమల్స్ ఏంటి, పెట్ ఎనిమల్స్ ఏంటి, నెక్స్ట్ వైల్డ్ ఎనిమల్స్ ఏంటి అనేది వాళ్ళే డిఫరెన్షియేట్ చేయగలుగుతారు పిల్లలు. మళ్ళీ ఇప్పుడు టైగర్ ఉంది సార్, టైగర్ నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా ఇలా పిల్లలు. నెక్స్ట్ డీర్ ఉంది సార్, స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఇండియా, అట్లా స్టేట్ ఎనిమల్ ఆఫ్ తెలంగాణ ఇట్లా. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఉంది సార్, వెజిటేబుల్స్లో లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ వెజిటేబుల్స్ నార్మల్గా అవి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ప్రతి దాంట్లో పిక్చర్ ఉంది, ఇంగ్లీష్లో తెలుగులో నేమ్ ఉంది సార్. ఇట్లా 10 టాపిక్స్ కవర్ అయినాయి. మళ్ళీ మధ్యలో సార్ ఇది ట్రీస్ వల్ల యూజెస్ సార్. పిల్లలు ఇలా తీయడానికి చాలా ఇష్టపడతారు సార్. ఈ పిక్చర్ని చూసి దాన్ని యూజ్ ఏం చెప్పగలుగుతారు. వుడ్, ట్రీ నుంచి వుడ్ వస్తుంది, పేపర్ వస్తుంది, కాటన్, ఇట్లా ఎవ్రీథింగ్ ఉంది సార్. ఇలా ట్రీకి సంబంధించిన ట్రీ నుంచి ఏమేమి వస్తాయో అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్ సార్, టైప్స్ ఆఫ్ సీజన్స్. పిక్చర్ చూసి ఆ సీజన్ ఎలా ఉందనేది వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు సమ్మర్లో ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ రెయినీలో వర్షం బాగా పడుతుంది, నెక్స్ట్ వింటర్ సార్ చల్లగా ఉంటుంది. ఇలా ఆటమ్ సీజన్లో ఆకులు రాలిపోతాయి. ఇలా పిక్చర్ చూసే వాళ్ళు ఆ సీజన్స్ గురించి చెప్పగలుగుతారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ సార్, దీంట్లో హట్, పైప్, టెంట్, నెక్స్ట్ పైప్, ఇవి టెంపరీ హౌసెస్ సార్, పైప్స్ కానీ టెంట్ కానీ. నెక్స్ట్ పర్మనెంట్ హౌస్, షీల్డ్ రూఫ్, నెక్స్ట్ పక్కా హౌస్, ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి సార్. ఇగ్లు, ఇది అదే ధ్రువ ప్రాంతాల్లో అట్లా పిల్లలు చెప్పగలుగుతారు. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ సార్, ఫస్ట్ మెయిన్గా వాటర్ రెయిన్ నుంచి వస్తుంది. ఇట్లా ప్రతి రివర్, వెల్, కెనాల్, ఇట్లా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ప్రతి సోర్స్ దీంట్లో కవర్ అయింది సార్. నెక్స్ట్ వాటర్ సైకిల్ సార్, వాటర్ సైకిల్ ఇది ఒక మోడల్ లాగా పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు సార్. నెక్స్ట్ ఈ సూర్యుడి వల్ల వాటర్ ఆవిరైపోయి అవి మేఘాలుగా మారి చల్లబడి మళ్ళీ వర్షంగా వస్తుంది అనేది ఇది ఒక మోడల్ సార్. ఇలా ఇది మోడల్ లాగా వాటర్ సైకిల్ సార్. వాటర్ అనేది సూర్యరశ్మి వల్ల ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడి అవి చల్లబడి వర్షంగా కిందికి వస్తుంది ఇలా అనేసి ఇది సార్. బ్యాక్ సైడ్ కూడా ఉంది సార్. ఇంకా ఒక్క నిమిషం. ఇలా తీయడానికి కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలు తీయడానికి చాలా ఇష్టపడతారు సార్. ఇది సింగిల్ టీచర్ ఉన్నా కానీ డ్యూయల్ టీచర్ ఉన్నా కానీ ఈజీగా మనము క్లాస్ రూమ్ని ఆప్ చేయొచ్చు సార్. ఇది ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ ఓపెన్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ఇది ఫాదర్, మదర్, చిల్డ్రన్ ఉంటే స్మాల్ ఫ్యామిలీ అని, వాళ్ళతో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటే అది బిగ్ ఫ్యామిలీ అని పిల్లలకి ఫ్యామిలీ టైప్స్ కూడా దీని ద్వారా నేర్పించవచ్చు. నెక్స్ట్ అవర్ విలేజ్ సార్. అవర్ విలేజ్లో ఇవన్నీ ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేది దాన్ని ఇంగ్లీష్లో నేమ్, తెలుగులో నేమ్ సార్. ఇట్లా అన్ని డ్రాయింగ్ సార్. ఇవన్నీ హ్యాండ్తోనే వేయడం జరిగింది. వాటర్ ట్యాంక్, నెక్స్ట్ వర్షిప్ ప్లేసెస్, టెంపుల్, చర్చ్, మసీద్, ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ సార్. ఎర్త్ నుంచి ఏ లేయర్ ఎంత డిస్టెన్స్లో ఉందనేది వెనక సైడ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ ట్రోపోస్ఫియర్లో వర్షం పడుతుంది, మేఘాలు ఉంటాయి. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్లో విమానాలు తిరుగుతాయి. ఇట్లా బొమ్మలు కూడా ఉన్నాయి సార్. దీంట్లో ఆస్టరాయిడ్స్, నెక్స్ట్ ఇక్కడ శాటిలైట్స్, ఇక్కడ మొత్తం స్పేస్ ఇట్లా. నెక్స్ట్ వేర్ యామ్ ఐ సార్. పిల్లలకి విలేజ్ హౌస్, ఫస్ట్ విలేజ్లో హౌస్ ఉంటుంది. నెక్స్ట్ మండల్ సార్, మాది గోమారం విలేజ్ సార్. నెక్స్ట్ శివంపేట్ మండల్, ఈ శివంపేట్ మండల్లో గోమారం విలేజ్ మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్టిక్లో మా శివంపేట్ మండల్. నెక్స్ట్ స్టేట్లో మా మెదక్ డిస్టిక్. నెక్స్ట్ ఇండియాలో మన తెలంగాణ. నెక్స్ట్ ఆసియాలో మా ఇండియా. నెక్స్ట్ ప్లానెట్ సార్. ఇట్లా వేరే అనేది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ సార్. దీంట్లో పిల్లలు ఈ పిక్చర్ని చూసి ఫ్లవర్ ఏంటి, రూట్స్ కూడా ఉన్నాయి సార్. ఇది భూమి లోపల రూట్స్ ఉంటాయని ఇలా. నెక్స్ట్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్. నెక్స్ట్ ఇది ట్రీ సార్. ట్రీలో ఫ్రూట్స్, బ్రాంచెస్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా అనేసి చెప్పగలుగుతాం. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ సార్. సెన్స్ ఆర్గాన్స్, దీంట్లో అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ ఐ ఎందుకు యూజ్ అవుతుంది చూడ్డానికి, ఈ చూడడానికి రెయిన్బో కలర్ఫుల్గా ఉంటాయి కదా సార్. నెక్స్ట్ నోస్ ఎందుకు స్మెల్ చేయడానికి, టీది
నెక్స్ట్ ఫ్లవర్స్ సార్. రైటింగ్ నాదే సార్. డయాగ్రామ్స్ కూడా వేసినాను సార్. మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేసిర్రు. అవును సార్. నెక్స్ట్ స్కిన్, మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అట్లా రాయడం జరిగింది సార్. మధ్యలో డైరెక్షన్స్, కార్నర్స్ కూడా కవర్ చేయడం జరిగింది స్పేస్. థ్యాంక్ యూ సార్.